బాల్కనీ కోసం ఏమైనా కూర్చోబెట్టామా లేరా? హలో, జాగ్రత్తగా మాట్లాడు. ఆయన మా నాన్నగారు, భవిష్యత్తులో సీఎం కాబోతున్నారు, అర్థమైందా? వీడి సీఎం, కాబోయే సీఎం. రేయ్, అప్ప గనక టికెట్ ఇప్పించకపోతే బాబు కొడుకులు ఇద్దరు పోస్ట్ ఆఫీసులో కూర్చొని స్టాంపులు నాకుతూ ఉండేవాళ్ళు. నీ అదుపులో ఉండు, నీ పెత్తనం ఇక్కడ చూపించుకో. ఇంకొక్క మాట మాట్లాడావంటే బాబే నీకు డబ్బులు ఇచ్చేది. ఏం మాట్లాడుతున్నాడు వాడు? ఎవరితో గొడవ పడుతున్నావు? నా కొడుకు వెంట్రుకు పీకలేవు, బుర్రలేని నువ్వు ఏ పని చేయలేవు. పెడదాం పద. అరే పదరా, పద. లజ్జ కొడుకరే. లేచి తిరిగేదాకా నేను ఏం చెప్తాను అదే చెయ్యాలి. నా சொல்றது மட்டும்தான். ఈ రోజు నుంచి నేనే తలైవన్. நான் தான் தலைவன். సార్ ఎక్కడ? వరాండాలో ఉన్నారమ్మా. బాగా గుర్తొస్తాడు విను. నాకు మాట్లాడుతుంటాను, ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాను గట్టిగా. వాడు నిజంగానే నా పక్కన ఉన్నట్టుగా. చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. కానీ ఏ ఒక్క ప్రశ్నకి కూడా జవాబు దొరకదు. ఆఫీస్ నుండి ఇంటికి వస్తే వాడి 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 టిఫిన్ కిచెన్లో పడుంటుంది. గుర్తే ఉండదు పొద్దున ఎప్పుడు ప్యాక్ చేశానో అని. చాలా ఏడిపిస్తాడు, చాలా ఏడిపిస్తాడు. వాడు చావనందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే వాణ్ణి నేనిప్పుడు రోజు వేదన పడుతూ కొట్టుమిట్టాడుతుంటే చూడాలనుకుంటున్నాను. వాడి ప్రతిరోజు చస్తూ బతకాలి. అప్పుడైనా వాడికి మన బాధ అర్థమవుతుందేమో. మేక్ హిమ్ సఫర్.
మేక్ హిమ్ సఫర్ జై. అక్క, మహేష్కి న్యూస్ ఇవ్వడానికి నువ్వు కాల్ చేసావా? నేను చేయలేదు. బోనామా చేసిందా? లేదు, తను నాతోనే ఉంది. ఎందుకు? ఏ లేదు. మా అప్పని మోసంతో చంపారు. నన్ను ఇంకేం చేయమంటావు సకీనా? నిజం చెప్పనా? వాడు బతికుండడం సంతోషంగా ఉంది. లేదంటే నీ పని అయ్యాక నువ్వు వెళ్ళిపోయేవాడివి. నువ్వు అలా అనుకోవద్దు సకీనా. నువ్వు చాలా మంచి అమ్మాయివి. నేను ఆ స్వార్థం నిజమేంటో నాకు తెలుసు మహేష్. నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ గతాన్ని మార్చుకోలేను. కానీ నీ జీవితంలో రావడానికి నేనేం మార్చుకోవాలన్నా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తలైవన్ని చంపేకే మనం కలిసి ఉండాలి అంటే నేనే తలైవన్ని పాతి పెట్టేస్తాను. తన పేరేంటి? ఆపరేషన్ షట్డౌన్ చేయాలి మేడం. భయంతో వెనకడుగు వేయొద్దు మేడం. ఒక అవకాశం దొరికింది మనకి, బట్ వి ఫెయిల్డ్. ఫెయిల్డ్? వాడి ధారావిలోకి వెళ్ళి వాడి గుంటలో బుల్లెట్ దింపాం సార్. ఎందుకు చావలేదు? వాడు చస్తాడు సార్. డోంట్ బి సిల్లీ జే. ప్రెస్ అండ్ మీడియాని ఎలా హ్యాండిల్ చేస్తావు? నేరేటివ్ మనమే డిక్టేట్ చేయాలి సార్. మేడం మీడియాకి చెప్పేదే మహారాష్ట్ర మొత్తం నిజమని నమ్ముతుంది. మాత్రే నాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు. అతనికి ఏం చెప్పను? మీరు మహారాష్ట్రకి ఎంతో సేవ చేశారు. ఇట్స్ టైమ్ ఫర్ యువర్ ప్రమోషన్ కమిషనర్. నేను జేసీపీ ఇది మేనేజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.